ఫ్లోరింగ్ మెరిస్తేనే మన కలల గృహం ఇంటికి ఇంపుగా కనిపిస్తుంది. మరి ఆకర్షణీయమైన ఫ్లోరింగ్ కావాలంటే ఎలాంటి టైల్స్ను ఎంచుకోవాలి, వాటి రేట్లు ఎలా ఉంటాయి? అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు వ్యూయర్స్కి ప్రత్యేకంగా వివరిస్తున్నారు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో గల హోమ్ 360 డిగ్రీస్ అధినేత శ్రీనాథ్ రాఠీ గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో మీరే చూడండి. హాయ్ సార్. హాయ్, నమస్తే. నమస్తే అండి. సో నార్మల్గా ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా క్వశ్చన్స్ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అందులోనూ ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఒక కలల గృహం అనమాట. జీవితంలో ఒక్కసారి మనం నిర్మించుకునే ఇంటికి టైల్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. టైల్స్కి ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు సార్? డబుల్ ఛార్జ్ మీకు టైల్స్ మీకు మోస్ట్లీ మీకు సమ్వేర్ అరౌండ్ 55, 60, 65 రేంజ్లో ఉంటుంది. 70 వరకు కూడా వెళ్తుంది. ఫిగర్ ప్రకారం ప్రైస్ విల్ లిటిల్ గో అప్. ఓకే. డబుల్ ఛార్జ్లో, బట్ డబుల్ ఛార్జ్లో లిమిటేషన్స్ ఉంది మీకు కలర్స్లో. సో డబుల్ ఛార్జ్లో కూడా యూ హ్యావ్ వేరియంట్స్ 2.5 by 2.5 ఉంది. దాని తర్వాత మీటర్ బై మీటర్ కూడా వస్తుంది. బట్ ఈ మధ్యలో డబుల్ ఛార్జ్ తయారు చేసే వాళ్ళు ఇండియాలో బాగా తగ్గిపోయారు, ఎందుకంటే యూసేజ్ తగ్గింది. సో దానివల్ల ఇప్పుడు ఎక్కువ మీకు జీవీటీ, పీజీవీటీ ఎక్కువ వాడుతున్నారు. దాంట్లో లిమిటేషన్ ఏం లేదు. సో యూ గెట్ నంబర్ ఆఫ్ వెరైటీస్ బికాజ్ ఇట్స్ డిజిటలీ ప్రింటెడ్. ఈజీ అయిపోయింది. సో టు గెట్ న్యూ టైల్స్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇప్పుడు డబుల్ ఛార్జ్లో మీరు ఒక కొత్తది తీసుకురావాలంటే ద ఇండస్ట్రీ పర్సన్ హ్యాస్ టు స్పెండ్ అట్లీస్ట్ 5-6 crores క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అదే మీకు విట్రిఫైడ్ టైల్లో పీజీవీటీ, జీవీటీలో అవసరం లేదు. ఇట్స్ ఆల్ ప్రింటెడ్ టెక్నాలజీ. ఇది అందరికీ అందుబాటు ధరల్లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఈవెన్ మీరు 2x4 బేసిక్ టైల్ తీసుకుంటే మేబీ సమ్వేర్ అరౌండ్ మీకు 60, 70, 75 బ్రాండ్ని బట్టి రేట్స్ పోతుంది మీకు. ఎక్కువ మేబీ ఎక్కువ మంచి బ్రాండ్ ఉందనుకోండి, ద రేట్ విల్ బి హయ్యర్. ఈవెన్ దెర్ ఈస్ సమ్ వన్ బ్రాండ్ లైక్ నెక్సియాన్ విచ్ ఇస్ రియలీ హైయెస్ట్ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో దేర్ ప్రైస్ ఆఫ్ 2x4 విల్ బి సమ్వేర్ అరౌండ్ 200, 220. ఇప్పుడు మీరు బ్రాండ్ల గురించి చెప్తున్నారు కదా, యాక్చువల్గా నార్మల్ పర్సన్కి ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళ బడ్జెట్ ఒక 50 lakhs ఇల్లు తీసుకునేటప్పుడు ఒక 1000 SFTలోని అంత హై బడ్జెట్ పెట్టి ఫ్లోర్కి ఇన్వెస్ట్ చేయడం కొంచెం కష్టం. అంటే మధ్యతరగతి ఒక పర్సన్ మనం ఆలోచిస్తే, సో ఇది అందరికీ అందుబాటు ధరలో ఉంటుందా? వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? అందరూ 200 రూపీస్ టైల్ పెట్టరు. అవును. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ people will go with just maybe around 60, 70, 75, 80 rupees వరకు వెళ్తారు. దాని తర్వాత నెక్స్ట్ బడ్జెట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 100, 120. దట్ ఈస్ ద రూమ్ బట్టి కూడా మనం సెపరేషన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు హాల్ ఉందనుకోండి, హాల్లో దే విల్ గో విత్ 2.5 by 5.25 అంటే 800 by 1600 టైల్కి వెళ్తారు. సో దట్ ఆల్సో నవ్ డేస్ ఇస్ కమింగ్ ఇన్ టు ద బడ్జెట్ ఆఫ్ సమ్వేర్ అరౌండ్ 100, 120లో వచ్చేస్తుంది. సో ఇంకా పెద్ద హాల్ ఉందనుకోండి, దెన్ దే విల్ గో విత్ 8x4. బెడ్రూమ్స్ ఉందనుకోండి, బెడ్రూమ్స్ లో దే విల్ గో విత్ 2x4. సరే, ఇప్పుడు టైల్ 2 feet నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు కదా, అప్ టు ఎంత వరకు ఉంటుంది? 8x4 వరకు అయితే ఇండియాలో రెడీ అవుతుంది ఇప్పుడు. ద 8x4 మీద యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ ఇంపోర్టెడ్ టైల్స్ కూడా, ఫ్రమ్ ఇటలీలో, స్పెయిన్ నుంచి యు ఆర్ గెటింగ్ 8x4 మీద. 4x10 కూడా ఉంటుంది మీకు. 1 meter by 3 meter కూడా ఉంటుంది. దట్ ఈస్ ఆల్మోస్ట్ 1 meter అంటే 3.25 into ఆల్మోస్ట్ 10 feet. టైల్స్ అంటే నార్మల్గాను మనం ఏది పడేసినా టైల్స్ కొంచెం క్రాక్ వస్తాయి, విరిగిపోతాయి అనే చిన్న అపోహ అయితే ప్రజల్లో కొంతమందికి ఉంది సార్. సో దాన్ని మీరు ఏ విధంగా రెక్టిఫై చేస్తారు? బట్ ఎనీ షార్ప్ ఎడ్జ్ ఏదైనా వస్తువు పడితే డెఫినెట్గా దెర్ విల్ బి ఎ బ్రేక్. సో దానికి ఏం చేయలేం మనం. బట్ దట్ ఈస్ దేర్. ఈవెన్ యూ కెనాట్. That is a major difference. Brand lo kuda same thing happen. Sharp edge padte natural ga, otherwise nothing will happen. Okay. సో ఆ మెయింటెనెన్స్ అయితే కొంచెం ఉంటుంది. బట్ అట్లాంటి ఒక్కసారి ఫిక్స్ చేసిన తర్వాత అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. సో ఎక్కువగా బిల్డర్స్ మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఒక ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు మంచి ఫ్లోరింగ్ కోసం డెఫినెట్గా మిమ్మల్ని హైదరాబాద్లో ఎక్కువగా అచీవ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అంత బెస్ట్ క్వాలిటీ ఇస్తూ ఉంటారు కాబట్టి. సో అలానే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా మీ దగ్గర నుంచి వెళ్తూ ఉంటాయని విన్నాము. సో ఎలాంటి సెలబ్రిటీస్కి మీరు ఇప్పటి వరకు ప్రొవైడ్ చేశారు సార్? డిఎస్పీ గారికి ఇచ్చాము. I cannot recollect, but there are number of celebrities. We have given it, and basically choice mostly is done by the interior or the architect who is building the home for the individual. Because వాళ్ళకి ఏముంటుందంటే ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ ప్రకారం అండ్ ద బడ్జెట్ ఆఫ్ ద పర్సన్. ఇప్పుడు నేను ఇంటీరియర్ అనుకోండి ఆర్ ఆర్కిటెక్ట్ అనుకోండి, మీరు క్లయింట్. సో మీరు అంటారు నాకు నా బడ్జెట్ ఇంత ఉంది, ఇది ఉంది, నేను చెప్తాను ఇట్లా చేస్తే ఇంత బడ్జెట్లో అవుతుంది అని. దాన్ని బట్టి విల్ బి బయింగ్ టైల్స్, విల్ బి బయింగ్ అదర్ ఐటమ్స్, విల్ బి డూయింగ్ ఆల్ అదర్ డెకరేషన్స్. అట్లా డిసైడ్ చేస్తారు. సో
ఇప్పుడు బిల్డింగ్ మెటీరియల్స్లో ఈ మధ్యలో దెర్ ఇస్ నో లిమిటేషన్ ఏం లేదు. యూ గెట్ టైల్ అట్ 60 రూపీస్, 50 రూపీస్, యూ గెట్ టైల్ అట్ 3000 రూపీస్ ఆల్సో. కరెక్ట్ కరెక్ట్. సో దట్స్ హౌ బిల్డింగ్ మెటీరియల్ హ్యాస్ గాన్ అప్. అది మీకు 800,000 రూపీస్ యూస్ చేసే పీపుల్ ఆర్ వెరీ లెస్, లైక్ యాజ్ యూ సెట్ సెలబ్రిటీస్ ఆర్ నాకు ఇట్లుంటే కావాలా టైల్ పర్టికులర్గా ఉన్న వాళ్ళే వాళ్ళు యూస్ చేస్తారు. అదర్వైజ్ మోస్ట్లీ దే విల్ బి గోయింగ్ విత్ మేబీ అరౌండ్ 150, 200, 220. సో ప్రతి దీంట్లో కూడా మన దగ్గర చాయిసెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. 100%. There is no doubt about collection or range. Every 2-3 months you get some new variety. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి టైల్స్ గురించి ఇంత మంచి బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you.